ఉగ్రవాదులతో చేతులు కలిపిందని పాకిస్తాన్ భారత్ విమర్శిస్తుంటుంది. మరి ఇప్పుడు భారత్ ఏం చేస్తోంది? భారత్ కూడా ఉగ్రవాదులతో చేతులు కలిపింది. ఆశ్చర్యకరంగా అనిపించినా అదే నిజం. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లతో చర్చలు మొదలుపెట్టింది. ఉగ్రవాది అధికారికంగా ఢిల్లీ వచ్చి భారత విదేశాంగ మంత్రితో చర్చలు జరపడాన్ని ఏమనాలి? ఈ విషయంలో తప్పుపట్టాల్సింది ఎవరిని? పొరుగు దేశాలు అన్నిటినీ కాదని ఇప్పుడు తాలిబాన్లతో చేతులు కలిపింది భారత్. ఆఫ్ఘనిస్తాన్ను ఏలుతున్నారు ఉగ్రవాద తాలిబాన్లు ముమ్మాటికి ఉగ్రవాదులే. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రభుత్వం లేదు, అలాగని అది డెమోక్రటిక్ మోనార్కీ కూడా కాదు. ఇస్లామిక్ ఎమిరేట్ పేరుతో ఎలాంటి ఎన్నికలు లేకుండా తాలిబాన్ల ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో నడుస్తోంది. వారికి మానవ హక్కులు, మహిళల హక్కులు పట్టవు. మహిళలను మనుషులుగా కూడా చూడలేని ఉన్మాదులు తాలిబాన్లంటే మరి అలాంటి తాలిబాన్లతో భారత్ దోస్తీ ఏంటి? మనం అంతటి నీచ స్థాయికి దిగజారిపోయామా? పొరుగు దేశాలతో నిరంతరం గొడవలు పడుతూ ఛాందసవాదులు, ఉగ్రవాదులతో మనకు స్నేహం అవసరమా? ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తున్న వాళ్లతో మనకు స్నేహం ఏంటి? ఇప్పటిదాకా మెజార్టీ ప్రపంచ దేశాలు తాలిబాన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. మరి తాలిబాన్ విదేశాంగ మంత్రితో చర్చలు జరపడం ద్వారా భారత్ తాలిబాన్ సర్కార్ని అధికారికంగా గుర్తించినట్లేనా? తాజాగా ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఇండియా వచ్చాడు. ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్ ఆఫ్ఘనిస్తాన్ క్లోజ్ ఫ్రెండ్లా చూస్తుందన్నాడు. ఆఫ్ఘనిస్తాన్లో మైనింగ్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని భారత పారిశ్రామికవేత్తలను ఆహ్వానించాడు. ఆఫ్ఘనిస్తాన్ గడ్డపై భారత వ్యతిరేక కార్యకలాపాలను జరగనివ్వబోమని హామీ కూడా ఇచ్చాడు. ఇదంతా వినడానికి బాగానే ఉంది. తాలిబాన్లు చెప్పే మాటలు ప్రాక్టికల్గా సాధ్యమయ్యేవేనా? తాలిబాన్లు ఉగ్రవాదులే కాదు, ఉన్మాదులు కూడా అనడానికి ఢిల్లీలో వారు వ్యవహరించిన విధానమే అతిపెద్ద సాక్ష్యం. జైశంకర్తో సమావేశం తర్వాత అమీర్ ఖాన్ ముత్తాకి ఓ ప్రెస్ మీట్ పెట్టాడు. ఇండియన్ న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్, ఇతర న్యూస్ ఏజెన్సీలను ప్రెస్ కాన్ఫరెన్స్కు ఆహ్వానించారు. అయితే ప్రెస్ కాన్ఫరెన్స్కు మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు. ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో మహిళలకు హక్కులు లేవు. మహిళల హక్కులను తాలిబాన్ ప్రభుత్వం తొక్కేస్తుంది. ఆ దేశంలో ఆడపిల్లలు చదువుకోవడానికి కూడా వీలు లేని పరిస్థితులున్నాయి. ఇక జాబ్ చేయడం అనేది అస్సలు సాధ్యం కాదు. పబ్లిక్ ప్లేసెస్ లో కూడా అంత ఈజీగా రానివ్వరు. ఢిల్లీలోనూ అలాంటి పరిస్థితే కల్పించాడు. ఆఫ్ఘనిస్తాన్ వ్యవహరించిన తీరుపై ఇండియన్ జర్నలిస్టులు మండిపడుతున్నారు. ఇదేం కల్చర్ అని ప్రశ్నిస్తున్నారు. మహిళా జర్నలిస్టులను ఆహ్వానించకపోవడాన్ని అంగీకరించేదే లేదని మండిపడుతున్నారు. బేటీ బచావో, బేటీ పడావో అంటూ నినాదాలిచ్చే మోడీ సర్కార్ మహిళలను సెకండ్ క్లాసులా పరిగణిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోడీ క్షమాపణ చెప్పాలని కొందరు జర్నలిస్టులు డిమాండ్ చేశారు. ये पॉलिटिकल बयानबाजी का मामला नहीं है, ये महिला अस्मिता का मामला है. इस देश में महिला पत्रकारों को प्रतिबंधित किया गया कि वो तालिबान के विदेश मंत्री की प्रेस कॉन्फ्रेंस में ना जाएं. ऐसा मोदी सरकार की सहमति से हुआ. विदेश मंत्री ने ऐसा किया, क्यों किया गया? और वो साथी पुरुष पत्रकार जो बैठकर प्रेस कॉन्फ्रेंस अटेंड करते रहे, वो और भी बड़े कायर है. कितनी कायर है ये सरकार? आप तालिबान का डिक्टेट हिंदुस्तान में कैसे करने दे रहे हैं? आप बेटी पढ़ाओ बेटी बचाओ की बात करते हैं और महिला पत्रकारों को इसलिए हटाते हैं क्योंकि तालिबान का मंत्री उनके साथ नहीं बैठना चाहता. हमें ऐसे व्यक्ति को प्रेस कॉन्फ्रेंस नहीं करने देनी चाहिए अपने देश में. असलियत यह है कि महिला अस्मिता के नाम पर बीजेपी का डब्बा गोल है. महिलाओं को दोयम दर्जे का नागरिक आरएसएस मानता है और ऐसा ही कुछ काम तालिबान भी करता है. तो उनके लिए बहुत आसान था महिला पत्रकारों को निकाल देना. आज प्रधानमंत्री को वक्तव्य देके माफी मांगनी चाहिए, क्षोभ व्यक्त करना चाहिए कि महिला पत्रकारों को निकालकर गलत किया गया. हिम्मत कैसे हुई किसी की कि महिला पत्रकारों को निकाल दिया जाए एक प्रेस वार्ता से क्योंकि तालिबान का मंत्री नहीं बैठना चाहता? ये तालिबान है या ये हिंदुस्तान है? వాళ్ళ దేశంలో ఎలా ఉన్నా మనకు అనవసరం, కానీ మన దేశం వచ్చి మన మహిళా జర్నలిస్టులను అవమానించారు తాలిబాన్లు. ఇక్కడ జర్నలిస్టులు అనేది పక్కన పెడితే టోటల్ గా భారతీయ మహిళలను అవమానానికి గురిచేశారు తాలిబాన్లు. ఇలాంటి వారితో మనకు సంబంధాలు అవసరమా? ఒకవేళ మన దేశానికి చెందిన మహిళా మంత్రి ఎవరైనా ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాల్సి వస్తే తాలిబాన్లు అనుమతిస్తారా? అక్కడి ప్రభుత్వం మన మహిళా మంత్రితో చర్చిస్తుందా? ఇలాంటి విషయాలు ఎందుకు ఆలోచించడం లేదు? నిజానికి ఆఫ్ఘనిస్తాన్తో భారత్కు మొదటి నుంచి సత్సంబంధాలున్నాయి. అమెరికా నేతృత్వంలో పపెట్ ప్రభుత్వం నడిచినప్పుడు కూడా ఇతోధికంగా సాయం చేసింది భారత్. ఇప్పుడు ఆ సాయాన్ని కొనసాగిస్తోంది. ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తకీతో చర్చలు జరిపిన భారత విదేశాంగ మంత్రి జయశంకర్ భారత్ ఎప్పటినుంచో ఆఫ్ఘనిస్తాన్కు చేస్తున్న సాయాన్ని కొనసాగిస్తుందని హామీ ఇచ్చారు. అయితే తాలిబాన్లతో చేతులు కలపడం వెనుక కొన్ని వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయి. పాకిస్తాన్కు అటువైపు ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది, ఇటువైపు భారత్ ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు పడదు. భారత్కు పాకిస్తాన్ ఎలాగూ శత్రుదేశమే. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న సామెత ఈ సందర్భానికి సరిగ్గా సరిపోతుంది. అందుకే తాలిబాన్లతో భారత్ చర్చలు జరుపుతోందని సమర్థించేవారున్నారు. ఎటొచ్చి ఆఫ్ఘన్ మంత్రిని కలవకుండా ప్రధాని మోడీ జాగ్రత్త పడ్డారా అనేది బిగ్ క్వశ్చన్.